గారు సభా ప్రాంగణానికి విచ్చేస్తూ ఉన్నారు. వారికి జ్ఞాపికను అందజేస్తూ ఉన్నారు మున్సిపల్ కమిషనర్ హరిత గారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు కూడా వారి వెంట ఉన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. ఎఫ్కాన్స్ శ్రీనివాస సేతు ఆకాశవారధి నిర్మించినటువంటి కాంట్రాక్టర్ ఎఫ్కాన్స్ వారు ముఖ్యమంత్రి వారికి ఒక జ్ఞాపికను అందజేయడం జరిగింది. ఎఫ్కాన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ అనంత కుమార్ గారు వారికి ఒక జ్ఞాపికను అందజేయడం జరిగింది. ముఖ్యమంత్రి వారు సభా ప్రాంగణానికి విచ్చేస్తూ ఉన్నారు. గౌరవనీయులు, పెద్దలు, మాన్యులు, గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు సభా ప్రాంగణానికి విచ్చేస్తూ ఉన్నారు. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య మిత్రులారా, ఉద్యోగ మిత్రులారా, మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఇవాళ తిరుపతి నగర అభివృద్ధికి అనేక కార్యక్రమాలను మన ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రారంభోత్సవాలను నిర్వహిస్తూ ఉన్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులకు మనందరం కూడా కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుతాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు సభా ప్రాంగణానికి విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం, హార్దిక స్వాగతం. జననేత, నవరత్న దాత, జననేత, రాష్ట్ర ప్రజల హృదయ అభీష్ట ప్రదాత, అభ్యుదయ నవ్యాంధ్ర నిర్మాత, విద్యాదాత, ఆరోగ్యదాత, గౌరవనీయులు, మాన్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారికి హృదయపూర్వకంగా తిరుపతి ప్రజల తరఫున, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ తరఫున వారికి స్వాగతం పలుకుతున్నాం. వారితో పాటుగా మాన్య మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అధికారులు, తీర్చిదే అధికారులు అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. ఈ సభకు శ్రీదేవి